సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ బీ కీపింగ్. నేను మిస్ సాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం నల్గొండలో ఎన్జీ గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే రైతుబడి అనే వాళ్ళు ఒకటి రైతుల గురించి ఎలాగా కొత్తగా వ్యవసాయం ఎలా అంటే ఎలా చేయాలని చెప్పేసి ఒక రైతుబడిని స్టార్ట్ చేశారు. కాబట్టి మనం ఇక్కడికి నల్గొండకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఈ కండక్ట్ చేసిన వాళ్ళు రాజేందర్ అన్న ఫీల్డ్ స్టార్ట్ చేశారంటే ఫీల్డ్ కాడికి వెళ్ళి ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వీడియో వచ్చేసి మన వీడియోలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది చూస్తూ ఉన్నారు ఆ అన్న వీడియోస్. మనకు ఆల్రెడీ ఐడి కార్డు ఇచ్చారు, మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసినాం. అయినా కూడా ఇక్కడ ఆన్లైన్ కార్డు తీసుకోవాలి, పేమెంట్ చేసేసి మనం ఆల్రెడీ తీసేసుకున్నాం. ఇక్కడ తీసేసుకుని ఇప్పుడైతే మనం లోపల చాలా మంది రైతులకు సంబంధించిన ఉంటాయి, లైక్ హార్వెస్టర్లు, లైక్ ట్రాక్టర్స్, ఫెర్టిలైజర్ మందులు, సీడీ, పొలాల గురించి, చేపలు, అన్నీ చాలా ఉంటాయి అక్కడ. కాబట్టి అన్ని గురించి మనం తెలుసుకున్న ఒక డీటెయిల్స్ ఒకదాని తర్వాత ఒకటి చెప్తా ఉంటా. ఇప్పుడైతే మనకు ఐడి కార్డు ఇచ్చేసారు. మనం లోపలికి ఇప్పుడు వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక చూద్దాం ఫ్రెండ్స్. మనం అయితే అలా మాంసాలు ఉన్నారు, చూద్దాం మరి ఏమంటాం. అలా అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీ అవుతుంటే ఏముంది చూస్తున్నా. అలానే అయితే లోపలికి ఎంట్రీ అయిపోయినా. చూస్తున్నా మొత్తం ఎలా ఉందో బ్యాక్ సైడ్ మొత్తం చెట్లు, గ్రీనరీ ఉంది. చెట్ల గురించి అది. బ్యాక్ సైడ్ అనేది హార్వెస్టర్ల గురించి ఉంది. సంథింగ్ వరిగోస మిషన్లు, ఇవన్నీ వరిగోస మిషన్లే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇవరకు ఇంకా బాగా ఉండేది, నేను తగ్గిరు. కాబట్టి మనం వీడియో తీసుకోవడానికి కొంచెం అవకాశం ఉంది అని చెప్పేసి వీడియో తీసుకుంటాను. ఫ్రెండ్స్, అది అంతా పబ్లిక్ ఎలా ఉన్నారో, కావాల్సిన వీళ్ళకి ఏం కావాల్సిన వాళ్ళు తీసుకుంటే ఇక్కడ చూడండి. చూడండి ఇక్కడ ఈ ఏంటంటే మళ్ళీ ఈ 2 days ఉంటుంది, 17th and 18th. ఈ 2 daysలో వచ్చి ఎప్పుడైనా చూడొచ్చు. చాలా కంపెనీలు వచ్చినాయి. కంపెనీలో మనం చూసిన లైక్ పొలాలు నాటేసే ఎక్విప్మెంట్ ఉండేది. ఇక్కడ ఇది పొలం నాటేసే డ్రమ్ సిస్టమ్ అని ఉంది. పత్తలకు, మక్క పిల్లలకు అన్నిటింది. వీటికి మందులు కొట్టే విధానం ఇది, అంటే మందు స్ప్రే చేయాలని చెప్పేసి. ఇక్కడ 6 ట్రాక్టర్ ఫ్రెండ్స్ పొలాలకు మందు కొట్టేదట. మన పామాయిల్ తోటి కట్ చేసే మిషన్లు ఉన్నాయి. ఇవన్నీ చూడండి, పొలం మందు కొట్టేది. ఆల్రెడీ ఒకటి స్పాన్ మిషన్ పెట్టారు అక్కడ స్ప్రే చేయడానికి. రూట్ వేటర్లు, జంబులు అన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఏదో ఉన్నాయి. ఇక్కడ గడ్డి కట్టిన మిషన్, అలాగే రూట్ వేటర్, ఒడ్డు పెట్టే మిషన్ ఉన్నది. ఇక్కడ అన్న దగ్గర కూడా రష్ బాగా ఉంది. ఇంకా ఇవరకు ఇంకా చాలా రష్ ఉంది. అంతా పబ్లిక్గా ఉంది, తగ్గారు అప్పటికిప్పటికి. ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఆలోచించుకోవాలి, ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మరొక కార్యక్రమం. ఓకే ఫ్రెండ్స్, మనైతే మొత్తం చూస్తుంటే లోపల ఇక్కడ హనీ బీ ఫార్మింగ్ అంటే హనీ తేనె కూడా సేల్ చేయడం పెట్టారు. ఇక్కడ ఇంకా చూడండి, మన విజయ్ కుమార్ సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ చూద్దాం ఎలా ఉంది. మన పీస్ అనేది ఒక డెమో పీస్ పెట్టిన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా సేల్ చేస్తున్నాను అనేది మనం కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఎలా సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది ఇక్కడ అప్పుడు చూడండి ఎంతవరకు ఉన్నది. చూస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ సార్ వెనుక సేల్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూసారు కదా, అనేది ఆల్రెడీ మన అనేది ఇక్కడ సేల్ చేస్తున్నారు. న్యాచురల్ అని మనం పీస్ తోటి సేకరించిన అని అనేది ఇక్కడ మనం పెట్టిన డెమో పీస్ ఒక ఫ్రేమ్ అనేది కూడా పెట్టేసాం అందరికీ తెలవాలని. చూడండి, అందరికీ అగ్రీషో ఇక్కడ మనం కూడా హనీ బీ ఫార్మింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక రూమ్కి ఇక్కడ మినిమం 20,000 తీసుకుంటారు. చిన్న రూమ్కి ఒక 20,000 తీసుకుంటారు. ఇక్కడ సార్ వాళ్ళు వెనుక ఇంకోటి కూడా సార్ వాళ్ళ ఫ్రెండ్ కమాండ్ అయ్యి ఆయన ఆయిల్ ఫార్మింగ్ పెట్టిండు. ఇక్కడ ఈ సార్ హనీ ఫార్మింగ్ పెట్టేసింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంతా ఏదో మనం ఇక్కడ ప్లానింగ్ అయితే చేసిన సార్ చెప్పాలి. నాకు కూడా సర్ప్రైజ్ చేసింది సార్కి ఉందంటే. ఇప్పుడైతే మీ సార్ని చూసినాం. ఇక్కడ 3 రకాలు చేంజ్ చేసిన సార్ తోటి టైం స్పెండ్ చేసి ఇక్కడ ఒకసారి లోపల పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. మన లోపల ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంటారు.
ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఇక్కడ అనుకున్న అయితే మన బీసీ ప్లీజ్ గ్లాస్ పెట్టేసి ఇక్కడ అందరికి చూస్తున్నారు మీరు బీస్ అనేది పెట్టేసిన ఇక్కడ అందరికి మనకు డిస్టర్బెన్స్ వాళ్ళు అన్ని సైడ్ చేస్తున్నారు మనకు ఏ మాత్రం టైం ఇచ్చారు ఇక్కడ గొప్ప కాబట్టి మాత్రం మనం ఇక్కడ ఈ వీడియో తీసుకున్నాం కదా కాబట్టి మనం ఇంకోటి చూద్దాం వేరే మన ఫార్మింగ్ అయితే మనం ఇక్కడ చూసిస్తాం మనం పెట్టాలనుకున్నాం కానీ అనుకున్నా కానీ పెట్టలేకపోయినా కానీ సార్ వాళ్ళు అయితే పెట్టేసారు ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒడ్డు పెట్టే మిషన్ ఉంది ఇదంతా అయితే ఒడ్డు పెట్టే మిషన్ ఇది ఎలా అంటే ఫస్ట్ ఒక సాలు పెట్టినాక దున్ని డ్రై చేసి అప్పుడు కొంచెం తడితోటి ఒడ్డు అనేది సాగిస్తారు అంటే అప్పుడు దున్ని ఒడ్డు పెడతారు కింది కర్రలు ఆ కింది కర్రలతోటి చూస్తారు కింద చూసిన ఫ్రెండ్స్ కర్రలు అయితే ఉన్నాయి కింద ఆల్రెడీ అవన్నీ కర్రలు ఫ్రెండ్స్ దానికి సంబంధించినవి ఆ కర్రలు తిప్పుతా ఉంటే మట్టి అనేది కరుగుతూ ఉంటుంది కరిగినప్పుడు వెనుక అన్నది ఆల్రెడీ రూటర్ అన్న వచ్చేస్తూ ఉంటుంది ఈ రూటర్ వచ్చేసిన కొద్దీ ఒడ్డు అనేది కరెక్ట్ వస్తుంది ఒక లెవెల్ వస్తుంది దీని దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇదంతా మళ్ళీ ఏంటంటే ఈ వెహికల్ మనం వెళ్ళేటప్పుడు ఇది హాఫ్ పార్ట్ అనేది పైకి కూడా లేబట్టచ్చు ఎలా అంటే ఫోటో కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ పైన చూడండి హాఫ్ పార్ట్ అలా కూడా లేపుకోవచ్చు దీన్ని ఎందుకంటే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైంలో పొలం ఫీల్డ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళే టైంలో వెళ్తుంటే ఒడ్లు తాకి ఆ ఒడ్లు ఖరాబ్ కాకుండా ఇది సైడ్కి లేపే జాకీ అనేది ఉన్నది ఇక్కడ కాబట్టి చూసారు కదా ఈ దీంతో ఇంత యూజ్ ఒడ్లు పెట్టుకుప్పుడు చాలా మంది ఒడ్లు ఎక్కువగా అట్లనే ఇసి పెట్టిపోతున్నారు కాబట్టి ఎవరు చెక్కలేదని చెప్పేసి ఇప్పుడు కొత్త విధానంలో ఈ ఒడ్లని కూడా ఒడ్లు పెట్టే మిషన్ కూడా తీసుకొచ్చేసారు కాబట్టి ఎవరికైనా ఒడ్లు పెట్టే మిషన్ ఎవరు మీ ఊళ్ళో పెట్టుకోకపోతే ఒడ్లు పెట్టే మిషన్ కూడా ఇక్కడ ఉంది ఎక్కడంటే సిద్దిపేటలో ఉంది సార్ వాళ్ళు అన్న వాళ్ళు సిద్దిపేట మణికంఠ ఆర్గానిక్ ఇంజనీరింగ్ వర్క్స్ అక్కడ చెప్తే గూగుల్లో కొట్టిన వెళ్ళిపోతే సార్ వాళ్ళు అడ్రస్ కాబట్టి చూసారు కదా ఇన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ 2 డెమో పీసులు అయితే తెచ్చారు అక్కడి నుంచి వెళ్ళి అలాగే ఈ ట్రాక్టర్ అనేది కూడా తీసుకొచ్చారు ట్రాక్టర్ మీద చాలా మంది చూసి కూడా ఫస్ట్ టైం చూసి ఎవరికి అయిపోయిన ఏంటిదని నేనే ఫస్ట్ అడిగేసాను ఏంటంటే చెప్పేసి అయితే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఈ చిన్న రూమ్ లో ఈ సైడ్ కి ఇవన్నీ అంచేసి దగ్గరగా అట్లా క్లోజ్ బార్డర్ లో పెట్టేసారు దీన్ని అన్నది ఇంకా కూడా చూస్తారు ఫ్రెండ్స్ దీని పంపింగ్ అనేది ఎలా చేస్తుందో ఇది పంపింగ్ అనేది ఆ పైపులకు స్పెజర్ అనేది వెళ్ళడానికి ఇక్కడి కాబట్టి ఈ స్పెజర్ అనేది ఎంత మనం లెవెల్లో పెట్టుకుంటే అంత లెవెల్లో ఆ సైడ్కి వెళ్ళిపోయి స్ప్రేజర్ అనేది స్ప్రే చేస్తుంది అది కూడా చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వీడియో ఫోటో ఉంది చూడండి ఫ్రెండ్స్ అలా స్ప్రే చేస్తుంది ఇది కూడా కాబట్టి ఇది ఎన్ని లీటర్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ 500 లీటర్స్ 500 లీటర్స్ ఒకసారి పోసుకుని మనం ఒక 2 ఎకరం కూడా కొట్టుకోవచ్చు 2 ఎకరాలు కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కరెక్ట్ మనం కూడా కొంచెం తక్కువ ఫ్రెండ్స్ రైతులు అంటే నేను కూడా రైతే కానీ ఎన్ని లీటర్స్ పడితే మనకు కూడా అవగాహన లేకపోతే నాకు కాబట్టి నేను కరెక్ట్ చెప్పలేకపోతున్నాను దీనికి ఆల్రెడీ రూట్ వే సిస్టమ్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ జాయింట్ కలుపుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ మీ వరకు ముచ్చలో వస్తాను టైర్ చూసారు కదా మధ్యలో చూపెట్టలేదు మీకు అక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రాక్టర్లు ఉన్నాయి ఎంతో కొంచెం కాబట్టి ఇప్పుడు ఇంకా చూసేసి ఏంటంటే హార్వెస్టర్ ఉన్నాయి ఫ్రెండ్స్ రైతులకు ఉపయోగపడే హార్వెస్టర్లు ఉన్నాయి ఏంటంటే మన ఇండియాలో నడిచే హార్వెస్టర్లు ఇవి ఇటు సైడ్ ఏంటంటే అమెరికా ఆస్ట్రేలియా అడికి నడిచే హార్వెస్టర్లు ఏసీ క్యాబిన్స్ మన ఏంటంటే నాన్ ఏసీ క్యాబిన్స్ ఏంటంటే ఇది మన దిక్కు రైతులు ఎక్కువ తోలి డస్ట్కు ప్రాబ్లం ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇప్పుడు ఏసీ క్యాబిన్ కూడా తయారు చేసారు అది ఇప్పుడు మన ఇండియాకు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ చాలా రోజులకు వచ్చేసినాయి ఇండియాకు మనకు కాబట్టి ఇక్కడ చూసారు కదా ఇంకా హార్వెస్టర్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూద్దాం మరి దాన్ని ఎలా ఉంది చూపిస్తాను మీకు కూడా నేను చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది కొంచెం మోడలింగ్ అనేది వేరే ఉంది అప్పటికిప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లచ్ సిస్టమ్ కూడా ఇచ్చింది ఆల్రెడీ ఇక్కడ ఓపిస్తుంది అనుకుంటున్నా ఇక్కడ క్లచ్ సిస్టమ్ ఇచ్చింది దీనికి ఇందుకు కొత్త మోడల్ ఫ్రెండ్స్ ఇది క్లచ్ సిస్టమ్ ఇచ్చేసిండు ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే 24 lakhs పడుతుంది నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఏసీ క్యాబిన్ గురించి వచ్చేసి మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా ఏసీ క్యాబిన్ ఇది వచ్చేసి ఏసీ క్యాబిన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కూడా క్లచ్ సిస్టమ్ హ్యాండిల్ కార్డ్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం అయితే వచ్చేసి చూస్తాను నేను ఇప్పుడు మీకు చూడండి వెనుక బ్యాక్ సైడ్ ఉంది ఇది ఏసీ క్యాబిన్ ఇదైతే మొత్తం ఇప్పుడు పొలం పోసే డ్రైవర్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ డ్రైవర్ ఏంటంటే డస్ట్కి బాధపడకుండా ఇబ్బంది పడకుండా కానీ ఇప్పుడు లైక్ అమెరికాలో ఆస్ట్రేలియాలో ఏసీ క్యాబిన్ నుండి ఎన్ని ఎకరాలను కోయడానికి డ్రైవర్ ఇబ్బంది పడుకుంటున్నారు కదా ఇప్పుడు అలాగే మన ఇండియాకు కూడా వచ్చేసింది ఇది కూడా ఏసీ క్యాబిన్ అని ఎందుకంటే డ్రైవర్లు ఇబ్బంది పడి ఎవరు హార్వెస్టర్ డ్రైవర్లు దొరుకుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు చాలామంది
ఆర్ఎస్ డ్రైవర్లు తగ్గుతూ ఉన్నారు. మా పల్లెటూరులో అయితే మీదికి ఎలా ఉన్నారు నాకే తెలియదు, మాదికైతే మొత్తం తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ దుమ్ములో ఎవరు పోయాలని చెప్పేసి వస్తారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చేసింది ఇప్పుడు ఏసీ క్యాబిన్స్, ఇవి అయితే మంచిగా చాలా బాగున్నాయి. మీద వచ్చేసి 27 lakhs పడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా లైట్ వెయిట్ బండి. చూడండి ఫ్రెండ్స్, కింద ఆల్రెడీ గ్యాప్ ఇచ్చేసింది. అక్కడ బ్యాక్ సైడ్ కూడా చూడండి లైట్ వెయిట్ వెహికల్స్ ఆలోచన చూస్తున్నారా గ్యాప్ ఎలా ఉన్నారో. ఎందుకంటే మట్టి దిగబడ కూడా ఇబ్బంది లేకుండా అలాగే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మొత్తం జాయింటింగ్ ఉన్నాయంటే మధ్యలోనే దిగబడతాయి. కాబట్టి ఇప్పుడు ఈ లైట్ వెయిట్ బండ్లు ఏంటంటే ఈజీగా దిగబడకుండా వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ లైట్ వెయిట్ వెహికల్స్ కూడా తీసుకొచ్చారు మన ఇండియాకి అయితే ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన నల్గొండలో అయితే మొత్తం మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం అయితే వచ్చినా కానీ ఏం దొరకలేదు ఇక్కడ. కాబట్టి మనం ఫ్లవరింగ్ షోస్ చూసినాం కానీ ఏం దొరకలేదు. కాబట్టి మొత్తం మనం విజిట్ అయిపోయినాం ఇక్కడ. ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళాలంటే 5 hours పడుతుంది. కాబట్టి మనం ఎంత త్వరగా అయితే త్వరగా బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళేవారికి ఎట్లా నైట్ 12 అవుతుంది ఫ్రెండ్స్ మనం వెళ్ళేవారికి. కాబట్టి మనం వెళ్దామని ప్లానింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం గేట్ దగ్గరికి వచ్చేసినప్పుడు మనం బయటకు వెళ్ళిపోతున్నాం. బౌన్సర్స్ ఉన్నారు బయట. కాబట్టి మనం ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ చూస్తున్నాను ఎంఎస్బీకి. ఇంకా మరి కొత్త వీడియోస్ వస్తాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.